ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. కళ, ఏంటి నువ్వు చెప్పేది? కోదండి రామేశ్వరి మా నాన్నగారా? అవును శ్రీవల్లి. సుబ్బు, వెళ్ళి మంచిలు తీసుకురా. వద్దమ్మా, నాకు నీళ్ళొద్దు. నేనింకా బతకను, అది నాకు తెలుస్తుందమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ బావిలో ఉన్న శ్రీవల్లీదేవి విగ్రహం చాలా మహిమ కలిగినదమ్మా. చాలా శక్తివంతమైనది. అది నువ్వు మాట్లాడు. గురూజీ, హీ ఈజ్ నో మోర్ సార్. విక్రమ్, అంబులెన్స్ వస్తే డెడ్ బాడీ ఎక్కించు. అలాగే త్రయంబకన్ కూడా అరెస్ట్ చేయి. ఓకే సార్. హలో, మీరు నిజంగా మా నాన్న? అవునమ్మా, నేనే నీ కన్న తండ్రిని. రక్తం పంచుకు పుట్టిన కూతురు కళ్ళ ముందే ఉన్నా తండ్రి కోసం ఆ కూతురు ఆరాటపడుతున్నా నోరు తెరవకుండా అలాగే చూస్తున్న నీ తండ్రిని నేనేనమ్మా. నేను వెతుకుతున్న నా భార్య ఎవరో కాదమ్మా, మీ అమ్మ సీత. ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసిందమ్మా. తనని కలిసినందుకు నేను సంతోషంగా ఉన్నా, తను మాత్రం నాకు దూరంగా ఉండాలనుకుంటోందమ్మా. నీకు నేను తండ్రి అన్న విషయం కూడా చెప్పొద్దని నా దగ్గర మాట కూడా తీసుకుంది. అందుకే నీకు ఆ విషయం నేను చెప్పనే లేదు. 23 ఏళ్ల క్రితం నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఏ తప్పు చేయకపోయినా నింద తన మీద వేసుకుని నేను ఎంత వద్దని చెప్తున్నా నా మాట వినకుండా నన్ను వదిలి వెళ్ళిపోయిందమ్మా మీ అమ్మ. తను ఎందుకు ఇలా చేసిందో ఇప్పటికీ నాకు తెలియట్లేదమ్మా. తను మౌనంగా ఉండడం వల్ల ఊరి జనాల మాటలు విని మంగళ దినేషులు కూడా మీ అమ్మ మీద కోపం పెంచుకున్నారు. అందుకే నువ్వు మీ అమ్మ ఒక చోట, నేను మరో చోట, మంగళ దినేషులు ఇంకో చోట ఉండాల్సి వచ్చింది. ఇలా జరగడానికి నేనే కారణం అనుకుంటా. ఏ జన్మలోనూ ఏదో పాపం చేసుంటాను. అలా అనకండి నాన్న. నాన్న, ఈ పిలుపు కోసం నేను ఎంత ఎదురు చూశానో తెలుసా? ఏ తల్లి ఇంకోసారి నాన్నాను. నాన్న, బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే
నన్ను నడిపించే బలమే చిట్టి తల్లి నీవే పుట్టుకంటే నీవే దేవతల్లే నన్నే చేరుకుంటివే గుండె పట్టనంత ప్రాణమంటే నీవే నన్నలాగా నన్నే ఎంచుకుంటివే ఓ చంటి పాప నేను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు మీ గురించి అడిగినా అమ్మ నాకెప్పుడు చెప్పనేలేదు. ముద్దు ముచ్చట తెచ్చనివ్వవే ఏం జరిగినా మన మంచికి అంటారు. ఈ రోజుకి నాకు తండ్రి ఎవరో తెలిసింది. అంత సుబ్రహ్మణ్య స్వామి దయ. ఇంకా మీరు మాకు దూరంగా ఉండదు నాన్న. మనందరం కలిసి ఉందాం. పదండి నాన్న, అమ్మ దగ్గరికి వెళ్దాం. వద్దమ్మా, నేను మీతో కలిసి ఉండడానికి మీ అమ్మ ఒప్పుకోదు. తను ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది. కానీ అదేంటో ఎంత ఆలోచించినా నాకు తెలియట్లేదమ్మా. ఈ జన్మకి ఇంతే అనుకుంటాను. అమ్మతో నేను మాట్లాడతాను నాన్న. మీ అమ్మ గురించి, తన మొండితనం గురించి నాకు తెలుసమ్మా. తను ఒప్పుకోదు. నేను ఒప్పిస్తాను నాన్న. నేను అమ్మ నొప్పిస్తాను. తను ఇప్పుడు నా మాట కాదనదు. నాన్న గురించి తెలుసుకుని అమ్మ నాన్నల చేతుల మీదుగా నా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను. లక్కీగా ఈ రోజు మీరు నా తండ్రి అని తెలిసింది. అవును సార్, శ్రీవల్లి వాళ్ళ నాన్న గురించి తెలుసుకున్నాకే పెళ్లి చేసుకుందాం అంది. కానీ ఆంటీ డెసిషన్ తీసుకునేసరికి కాదనలేకపోయింది. రేపు నిశ్చితార్థానికి మీరు తప్పకుండా రావాలి నాన్న. మీరు, అమ్మ, మీరందరూ దగ్గరుండి నా నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపించాలి. అది కాదమ్మా నాన్న, మీ కూతురు అడిగి మొదటి కోరికని కాదంటారా? లే తల్లి, అది కాదు. నీ మాట ఎప్పుడు కాదన్నా. మీ నిశ్చితార్థం చూడాలని నాకెంతో ఆశగా ఉంది. కానీ నేను అక్కడికి వస్తే మీ అమ్మ ఏమనుకుంటుందోనని నేను ఆలోచిస్తున్నాను తల్లి. ఏమీ అనుకోదు నాన్న. నేను చెప్తున్నాను కదా, నా మాట వినండి. రేపు ఉదయం మన ఫ్యామిలీ అందరం కలిసిపోతాం. అది జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి. రాత్రి నుంచి నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ఆయనకేం కాదమ్మా, నువ్వు భయపడకు, వచ్చేస్తారులే. నాన్నగారు వస్తున్నారు. ఏంటి నాన్న, మాకు చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్లారు? మీ గురించి మేము కంగారు పడతామని మీకు తెలీదా? కనీసం ఫోన్ చేసి ఒక మాట కూడా చెప్పలేదు. అవును మావయ్య గారు, మీ గురించి మేము టెన్షన్ పడుతూ రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. వీడు మొహం రాత్రి ఫుల్గా తినేసి హ్యాపీగా పడుకుని పోయాడు. ఇప్పుడు చూడు ఎలా అబద్ధాలు చెప్తున్నాడు. వాడి గురించి మనకు తెలిసిందేగా, వదిలేసే. ఆయన మళ్ళీ ఏదో దిగులుగా వచ్చారు, అదేంటో తెలుసుకుందాం. ఏంటి నాన్న, ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా డల్గా ఉన్నారేంటి? అసలు ఏమైంది నాన్న? శ్రీవల్లికి నేనెవరో తెలిసిపోయిందమ్మా. మీరెవరో తెలియడం అంటే? నేనే తన కన్న తండ్రిని అని శ్రీవల్లికి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది మావయ్య గారు? తనకెవరు చెప్పారు? ఆ కాలాగాడు చెప్పాడు. ఎవరు చెప్పినా కూడా అది మంచి విషయమే కదా నాన్న. అందుకు సంతోషపడాల్సింది పోయి బాధపడుతున్నారేంటి? ఇంతకీ మీరే తన తండ్రి అని తెలుసుకున్నాక శ్రీవల్లి ఎలా రియాక్ట్ అయింది? మీతో ఏమంది నాన్న? నాన్న అంటూ నన్ను హగ్ చేసుకుందమ్మా. నా
చెయ్యి పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్దామంది. నేనే మీ అమ్మ ఒప్పుకోదమ్మా అని చెప్పి వారించాను. అయినా కూడా తను విడిచిపెట్టనని చెప్పింది. ఈరోజే తనకి సుబ్బుకి నిశ్చితార్థం అని చెప్పింది. అది కూడా నా చేతుల మీదుగానే జరగాలని చెప్పింది. నా కూతురు నిశ్చితార్థం నా చేతుల మీదుగానే చెయ్యాలని నాకు ఆశగానే ఉంది. కానీ సీత ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎలాగైనా సీతను శ్రీవల్లి ఒప్పిస్తానని మనల్నందరినీ నిశ్చితార్థానికి రమ్మని చెప్పింది. తను అలా చెప్పిందే కానీ సీత గురించి నాకు తెలుసు కదా. తను ఒప్పుకునేది అయితే నేను అడిగినప్పుడే ఒప్పుకునేది. మీరు మీ నమ్మకాన్ని కోల్పోకండి నాన్న. శ్రీవల్లి చెప్పిందంటే తను ఖచ్చితంగా చేస్తుంది నాన్న. శ్రీవల్లి చెప్తే పిన్ని కూడా తప్పకుండా కన్విన్స్ అవుతుంది నాన్న. కన్న కూతురి మాటను అంత ఈజీగా ఏ తల్లి తీసేయలేదు. ఇన్ని రోజులు శ్రీవల్లి మన తరపున సీతమ్మ గారితో మాట్లాడింది కదా కల్పన. అప్పుడు ఒప్పుకోలేదు కదా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు వదినా. ఇప్పటి వరకు శ్రీవల్లి మన ఫ్యామిలీ అని తనకు తెలియదు కదా. కోదండ రామయ్య గారే తన నాన్న అని తెలిసాక శ్రీవల్లి పిన్నితో తన తండ్రి గురించి మాట్లాడుతుంది కదా. శ్రీవల్లి తండ్రి గురించి ఎంత బాధపడిందో పిన్నికి తెలుసు నాన్న. ఇప్పుడు తన తండ్రి గురించి తెలుసుకున్న తర్వాత కూడా నాన్నని తన దగ్గరికి రానీకుండా ఉంటుందా? ఏమోనమ్మా, నాకైతే డౌట్గానే ఉంది. లేదన్నయ్య, మీరు చూస్తూ ఉండండి. పిన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నాకా నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది మావయ్య గారు. ఇక మీదట మనందరం కలిసి సంతోషంగా ఉంటాం. అంతకంటే మనకు కావాల్సిందేముంది? నాన్న ఎదురు చూస్తున్న మంచి రోజు ఇదే. అందరం కలిసి ఇప్పుడే పిన్ని వాళ్ళ ఇంటికి నిశ్చితార్థానికి వెళ్దాం. కాదు, ఇప్పుడే వెళ్తున్నాం. అందరూ త్వరగా రెడీ అవ్వండి. ఏమంటావు నాన్న? కరెక్ట్గా నిశ్చితార్థం రోజే మీ తండ్రి కూతుర్లు కలవడం చాలా గొప్పగా ఉంది మావయ్య గారు. జగపతి గారు. కేశవ, ఏంటి ఎలా ఉన్నావు? నన్ను టోటల్గా మర్చిపోయారా? మిమ్మల్ని మర్చిపోలేదు, మీకు ఇవ్వాల్సిన అప్పుని మర్చిపోలేదు జగపతి గారు. అది తీర్చే ప్రయత్నంలోనే ఉన్నాం. నేను మిమ్మల్ని ఇక్కడికి అప్పు గురించి అడగడానికి పిలవలేదు కేశవ. మా కుటుంబం గురించి అడగడానికి పిలిచారా? మీ ఇంట్లో చాలా రకాల గొడవలు జరుగుతున్నాయని నాకు తెలిసింది కేశవ. కానీ నాకు అవన్నీ అనవసరం. నేనేమీ అడగను. మరెందుకు రమ్మన్నారు మమ్మల్ని? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? అమిత్, ఇతని పేరు అమిత్. సింగపూర్లో ఉంటాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్. హాయ్. హాయ్ అండి. ఐఎమ్ కేశవ. షీ ఈజ్ మై వైఫ్ ఆర్తి. హలో. హలో. మనోడు ఒక బిజినెస్ డీల్ తీసుకొచ్చాడు కేశవ. కానీ అది చిన్న డీల్ మాత్రం కాదు. అమిత్, డీటెయిల్స్ చెప్పు. సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న పంచలోహ విగ్రహాన్ని బయటికి తీసి అమ్మితే కనీసం 200 కోట్లు వస్తాయి. విన్నావుగా కేశవ? 200 కోట్లు. ఈ అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నువ్వు కోటీశ్వరుడి అయిపోవచ్చు. మీ నాన్న ఆస్తి కోసం ఎదురు చూడక్కర్లేదు. ఆయన డబ్బులు అడగక్కర్లేదు. నీకు నువ్వుగా సంపాదించుకోవచ్చు. మీ నాన్న కంపెనీలో కూడా పనిచేయకుండా సొంతంగా నువ్వే కంపెనీ పెట్టచ్చు. ఆ విగ్రహం మీ ఫ్యామిలీకి సంబంధించింది. దాని గురించి నీకు బాగా తెలిసే ఉంటుంది. మీ నాన్నే ఆ గుడికి ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. అన్ని అవకాశాలు నీకే ఉన్నాయి. అందుకే నిన్ను పిలిపించాను. ఆ విగ్రహం తీయాలని చూస్తే మహాసర్పం కాటు వేస్తుందని, దాని చుట్టూ ఎన్నో అపోహలు భయాలు ఉన్నాయి. కాబట్టి
నువ్వే ఏదో ఒకటి చేసి విగ్రహాన్ని బయటికి తీయించు. ఎన్నో సంవత్సరాలుగా ఆస్తిని చేజిక్కించుకోవాలని కలలు కంటున్నావు. ఆఖరికి మీ నాన్నని చంపడానికి కూడా సిద్ధపడ్డావు. కానీ అలాంటి మర్డర్స్ చేయకుండా సింపుల్గా నేను చెప్పినట్టు చేస్తే నీ కలని సాకారం చేసుకోవచ్చు. సో వీలైనంత త్వరగా పని మొదలుపెట్టు. ఎందుకంటే ఆ విగ్రహం మీద ఇప్పటికే చాలామంది కళ్ళున్నాయి. అవకాశం పోతే మళ్ళీ రాదు. ఆలోచించుకో. అమ్మా, ఏంటి అమ్మనా? ఇప్పటికి మీకు అమ్మ ఉందని తెలిసిందా? అమ్మ అనే పిలుపుకి అర్థం మీకు ఇప్పటికి తెలిసిందా? నా మీద మీకు ఈనాళ్ళకి దయ కలిగిందా? అలా అనకమ్మా, మేము నిన్ను అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించు. ఏ తల్లిని అనకూడని మాటలు అన్నాం. నిన్నెంతో బాధ పెట్టాం. మా మీద నీకు ద్వేషం కలగలేదా అమ్మా? కన్న తల్లిని అపార్థం చేసుకున్నందుకు మా మీద మాకే సిగ్గేస్తుందమ్మా. నువ్వు మమ్మల్ని ఎలా అయినా శిక్షించమ్మా. మేము చేసిన అవమానానికి నువ్వే శిక్ష వేసినా భరిస్తామమ్మా. దినేష్, మంగళ, ఏంటా మాటలు? ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డల్ని ద్వేషించలేదు, శిక్షించను లేదు. పిల్లలు ఏం చేసినా అమ్మ వాళ్ళని ఎప్పుడు క్షమిస్తుంది, ప్రేమిస్తుంది. ఇన్ని రోజులకి నా పిల్లలు అమ్మ అంటూ నా దగ్గరకు వచ్చారు. ఇన్నాళ్ళకి నన్ను అర్థం చేసుకున్నారు. నాకంతే చాలు. నేను మొన్నే చెప్పాను కదా అత్తయ్య, నిశ్చితార్థం రోజుకి ఆ దేవుడు కరుణించి మీ వాళ్ళని మిమ్మల్ని దగ్గర చేస్తారని. అనుకున్నట్టుగానే జరిగింది చూడండి. నేను వీళ్ళనన్న మాటలకి వీళ్ళిలా మారిపోయినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది తెలుసా? ఈ సమయంలో మీరు నా దగ్గరకు వచ్చారని సంతోషపడాలో, మీరు వచ్చే టైంకి శ్రీవల్లి ఇంట్లో లేకుండా పోయినందుకు బాధపడాలో తెలియడం లేదు. శ్రీవల్లి ఇంట్లో లేకపోవడం ఏంటి అత్తయ్య? తనెక్కడికి వెళ్ళింది? అదే తెలియడం లేదమ్మా. నేను చెప్పిన మాట వినకుండా తను ప్రమాదకరమైన పనులు చేస్తూనే ఉంది. ఆ దుర్మార్గులు కాలా వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది. అప్పటి నుంచి తన గురించి తెలియడం లేదు. ఇప్పుడు తను ఎలా ఉందో, ఎక్కడుందో ఏ వంతు పట్టడం లేదు. అమ్మా, నేను వచ్చేసాను. శ్రీవల్లి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా, నువ్వు కంగారు పడుకో. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? ఏం చేయడానికి వెళ్ళావు? ఆ కాల వాళ్ళని ఎందుకు విడిపించావు? వాళ్ళు ఎంత ప్రమాదకరమైన మనుషులో నీకు తెలుసు కదా? తెలుసమ్మా. నేను వాళ్ళని విడిపించడానికి ఆ దేవుడే కారణం. అందుకే ఇలా జరిగిందేమో. జరిగిందా? భగవంతుడి దయ వల్ల నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్నా నేనేమైపోయేదాన్ని. అయినా అలాంటి వాళ్ళని నమ్మి వాళ్ళ వెంట వెళ్ళొచ్చా? వెళ్ళకూడదమ్మా. గొర్రె తనని చంపాలని చూసిన వాణ్ణి నమ్మి వెళ్ళినట్టు నేను ఒక విషయంలో ఆ కాలం నమ్మి వెళ్ళాను. అలా వెళ్ళినందుకు చిన్నప్పటి నుంచి ఏ విషయం తెలుసుకోవాలి అని నేను ఆరాటపడ్డాను. దానికి సమాధానం తెలుసుకోగలిగాను. అతను ఆ విషయం చెప్తున్నప్పుడు నేనేమైపోతాను, నా ప్రాణం పోతుందా
ఇవేమీ నేను ఆలోచించలేదమ్మా. కేవలం అతను చెప్పే నిజం కోసమే నా మనసులో ఆలోచించాను. ఏంటా నిజం? అమ్మా, కాల చనిపోయే ముందు నేను నిన్ను ఎప్పుడు అడిగినా ఇంతవరకు నువ్వు నాకు చెప్పని విషయం చెప్పాడు. అదేంటో చెప్పు శ్రీవల్లి. మా నాన్నగారి విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ కోదండరామయ్య గారి నా కన్ను తండ్రిన నిజం చెప్పాడు. నాన్నగారు నాకు దగ్గరగా ఉన్నా కూడా ఆయన నా కన్ను తండ్రి అని నువ్వెందుకు చెప్పలేదమ్మా? నేను చిన్నప్పటి నుంచి నాన్న గురించి ఇంత బాధపడుతున్నాను తెలిసి కూడా నువ్వు అభిమానించి ఆ వ్యక్తి ఆయన నా నాన్న అని ఎందుకు చెప్పలేదమ్మా? అసలు నాన్నగారిని నువ్వెందుకు వద్దనుకున్నావమ్మా? వద్దు శ్రీవల్లి, ఆ ప్రశ్న నన్ను అడగద్దు. నేను సమాధానం చెప్పలేను. చెప్పాలమ్మా. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పే తీరాలి. ఇలా ఆర్గ్యూ చేయకు శ్రీవల్లి. నువ్వెంత అడిగినా నేను చెప్పను. ఆయన్ని మన దగ్గరికి రానివ్వను. నేను ఆల్రెడీ నాన్నగారిని నిశ్చితార్థానికి రమ్మని పిలిచాను. ఆయన ఆల్రెడీ వస్తున్నారు. అయితే ముందు ఫోన్ చేసి ఆయన్ని రావద్దని చెప్పు. ఆయన నా తండ్రి, నేను అలా చెప్పలేను. ఓహో, నా మాట కూడా వినని పరిస్థితికి వచ్చావన్నమాట. సరే, సుబ్బుతో ఫోన్ చేయించి ఆయన్ని రావద్దని చెప్పిస్తాను. సరే అమ్మా, అలాగే చెయ్. నాన్నగారు రాకపోతే నేను అసలు నిశ్చితార్థమే చేసుకోను. తగచి, కోదండరామయ్య గారు వచ్చారు. అక్కడే ఆగిపోండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.